హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ మధ్య అంటే ఏదైనా అకేషన్ ఉంటేనే జనరల్ షాపింగ్ చేస్తాను. ఏంటో తెలీదు, సడన్గా వెళ్ళి షాపింగ్ అంతా చేసేసాను. అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఫర్హీన్ కోసం తీసుకున్న ఒక డ్రెస్ అనమాట. ఇదైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఫర్హీన్కి నేను బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకోవడము. ఇది యోక్ పార్ట్ దగ్గర మొత్తము హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. నెక్ దగ్గర హ్యాండ్ వర్క్ అంతా బాగుంది. తర్వాత చెస్ట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చెస్ట్ దగ్గర అంతా. అండ్ దానికి కింద గోటాపతి లేస్. ప్యాంట్ అయితే మస్తు ఉంది. ప్యాంట్ పైన ఇంకోటి ఏదైనా బ్లాక్ టాప్ వేస్తే సూపర్ ఉంటుంది. ఇది ఇంకొక డ్రెస్, ఇది కూడా సూపర్ ఉంది. రెడ్ కలర్ చాలా బాగుంటుంది, టెమోటో కలర్ లాంటిది ఇది. అండ్ ఎలాస్టిసిటీ వచ్చింది. దీనికి పైన వచ్చి టాప్ ఇలా వచ్చింది. బఫ్ హ్యాండ్స్ లాగా, బెల్ హ్యాండ్స్ లాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ పొట్ట దగ్గర అయితే చిన్న పువ్వు లాగుంది. చాలా క్యూట్ ఉంటుంది ఈ డ్రెస్ కూడా. దానికి వేసి చూపించిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. ఇంకా ఇవన్నీ నా డ్రెస్సెస్ అనమాట. నేను రెగ్యులర్కి అండ్ కొన్ని ఒక 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, అలాంటిది కూడా ఒకటి తీసుకున్నాను. ఒకటి కాదు సారీ, 2 తీసుకున్నాను. ఇది వచ్చి వైట్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా వైటే. దీని మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చమ్కీ వర్క్ వస్తుంది కదా, అలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సైడ్కి ట్రాజల్స్ కూడా వచ్చాయి. అండ్ దీనికి ఇంకా ఇక్కడ నెక్ దగ్గర మిర్రర్ వర్క్ వచ్చింది, ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ వచ్చింది. అది బాగుంది ఆ టాప్ అయితే. దానికి ప్యాంట్స్ లేవు, చూసి మ్యాచ్ చేయాలి. ఇంకా అదైతే నచ్చాయని తెచ్చేసాను. ఇది ఇంకొకటి, ఇప్పుడు పీచ్ కలర్స్ అని ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఇది వన్ ఆఫ్ ద పీచ్ కలర్ డ్రెస్ అనమాట. హ్యాండ్స్కి ఏం రాలేదు, 3/4 హ్యాండ్స్ వచ్చాయి. కింద అయితే మళ్ళీ సీక్వెన్స్ చమ్కీతో సీక్వెన్స్ వర్క్ వచ్చింది. బాగుంది డ్రెస్ అయితే, చాలా బాగుంది డ్రెస్. పీచ్ కలర్లో వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది. దీనికి ప్యాంట్ అండ్ చున్నీ 2 వచ్చాయి. ప్యాంట్ కింద కానీ ఏం లేదు, ప్లెయిన్ ప్యాంట్, చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ కూడా బాగుంది, చాలా లూజ్గా కూడా ఉంది ప్యాంట్. ఇది వచ్చి చున్నీ. దీంట్లో చున్నీ హైలైట్ అని చెప్పాలి. సీక్వెన్స్ వర్క్ 4 సైడ్స్ సీక్వెన్స్ చమ్కీ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ జరుగుతుంది. ఒకటి పీచ్ కలర్స్, 2 చమ్కీతో సీక్వెన్స్. నెక్స్ట్ ఈ టాప్ కొనేటప్పుడు నాకు అంత నచ్చలేదు, కానీ వచ్చి ట్రై చేసినాక చాలా నచ్చింది. ఇది యోక్ పార్ట్ దగ్గర మొత్తం ఇలా ఎలాస్టిక్ లాగా వచ్చింది. ఇంకొకటి ఉండే చిన్నపిల్లలకి, ఫర్హీన్ వాళ్ళకి ఇక్కడ పెడతారు, నెక్ దగ్గర పెట్టుకుంటారు కదా, అలాంటి పిన్ అది ఇరగొట్టేసా. ఐ థింక్ ఇట్ డోంట్ సూట్ ఫర్ మీ అనిపించి ఇంకా నేను దాన్ని ఇరగొట్టేసా. కిందంతా ఇలా ఒక బార్డర్ లాగా వచ్చింది. దీనికి ఒక ప్యాంట్ లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక డ్రెస్, ఇది కూడా 3 పీస్ సెట్. ఇప్పుడు 3 పీస్ సెట్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయి అంటే అంత ట్రెండ్ అవుతున్నాయి. అండ్ వేసుకుంటే కూడా క్లాసీగా చాలా బాగుంటున్నాయి. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర మొత్తం ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వచ్చింది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ లాగా హ్యాండ్ వర్క్ వచ్చింది. అండ్ లైనింగ్ కూడా ఉంది డ్రెస్లకు అన్నిటికీ. దీని ప్యాంటే హైలైట్ అని చెప్పాలి. దీని ప్యాంట్కి ఏంటంటే మన వెస్ట్ దగ్గర జిప్ ఇచ్చారు. అండ్ వెలాస్టిక్ చాలా బాగుంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అంటే మన బాడీకి సెట్ అయ్యేలాగా స్టిచ్ చేయించుకుంటే లుక్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, చిప్ ఇచ్చారు. సో ఈజీ ఉంటుంది మనకు, అంటే ఎక్సెల్ వాళ్ళకి, XXL వాళ్ళకి, ఎవరికైనా చాలా ఈజీగా సెట్ అవుతుంది. దీనికి ఇది చున్నీ ఇచ్చారు. మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేయచ్చు. ఫస్ట్ నేను చూపించాను కదా వైట్ కలర్ టాప్, దాని మీద కూడా ఈ చున్నీ బాగుంటుంది. అండ్ ఈ ప్యాంట్ చున్నీ ఆ వైట్ టాప్కి సెట్ అవుతుందేమో చూడాలి. చూసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూసి ఇంకా సెట్ చేస్తాను. ఇది పోల్కీ డాట్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది కదా, పోల్కీ డాట్స్లో పర్పుల్ కలర్ డ్రెస్. ఇది చూడడానికి వీడియోలో అట్లా కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే అద్దరిపోయింది. ఇక్కడంతా ఎంబ్రాయిడరీ లాగా, లేస్ లాగా వచ్చింది. లేస్ రావడం వల్ల యోక్ పార్ట్ దగ్గర, నెక్ దగ్గర అండ్ కింద మొత్తము లేస్ వచ్చింది. చూడ్డానికైతే అద్దరిపోయింది డ్రెస్. వేసుకున్నాక కూడా ఫిట్టింగ్ ఇంకా చేయించలేదు, ఊరికే ట్రై చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను. ఈ లెగ్గిన్ ఎందుకు తీసుకున్నానో తెలీదు ప్రస్తుతానికి, నా దగ్గర ఆ కలర్ లేదని తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.